మా ఆవిడ చేసింది మసాలా ఎక్సలెంట్ ఉంది, బజ్జీల మసాలా. మీరు కూడా ఇట్లా చేసుకోండి. మిరపకాయ స్టఫింగ్ బజ్జీ చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. మనం ఫస్ట్ బజ్జీ మిరపకాయ అనేది ఆయిల్ వేడైన తర్వాత ఆ విధంగా బజ్జీ మిరపకాయలు అనేది వేసేసుకోవాలి. గట్టిగానే ఉంది పిండి, ఎక్కువ మసాలాలు ఈ విధంగా వేసుకునేప్పుడు వేసుకోండి. మొత్తం అంతా బజ్జీలన్నీ వేసేసిన తర్వాత హైలైట్ ఇచ్చుకోండి. బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా అన్నీ కాలుతాయి. నేను లైట్గా కాల్చిన బజ్జీలు అనేది ఒకసారి పక్కకి తీసేసాను. ఇప్పుడు లైట్గా కాల్చిన బజ్జీలు మళ్ళీ రెండోసారి వేసి ఆ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకటేసారి మనం బజ్జీ కాలిస్తే కనుక మొత్తం పిండంతా లోపల కూడా ఉడకకుండా మంచిగా ఉండదు. ఇప్పుడు రెండోసారి ఈ విధంగా కాల్చుకుంటే కనుక మనకు బజ్జీ అనేది మంచిగా ఉంటుంది, కరకరలాడుతూ వస్తాయి. రెండోసారి కాల్చుకుంటే కనుక ఆ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. లైట్గా కాల్చిన బజ్జీ మళ్ళీ వేస్తున్నా చూడండి. ఆ విధంగా రెండోసారి కాల్చుకుంటే కనుక మనకు బజ్జీ పిండి అనేది మంచిగా కాలుతుంది, లోపల ఉండే మిరపకాయ కూడా మంచిగా కాలుతాయి. రెండోసారి కాల్చుకుంటే కనుక అట్లా విధంగా నేను బజ్జీ వేస్తున్నాను. మా బాబు వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి మిరపకాయ బజ్జీకి స్టఫింగ్ అనేది మసాలా అనేది రెడీ చేస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ అనేది వేస్తుండు. కొంచెం గరం మసాలా వేస్తుండు. దగ్గర పెట్టుకో గిన్నె. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. దాంతోపాటు కొన్ని మిరియాలు అనేది వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది వేసేస్తుండు, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు మిరియాలు అనేది మనం మెత్తగా దంచుకోవాలి. స్టవ్ దగ్గర బజ్జీ చేస్తుంటే మా బాబు వచ్చేసి మసాలా స్టఫింగ్ అనేది చేస్తుంది. దగ్గరికి తీసుకో. మిరియాల పొడి మెత్తగా దంచేసుకుని ఆనియన్స్లో కలిపేసి మనం కాల్చిన బజ్జీని ఆ విధంగా మధ్యలో కట్ చేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దగ్గర అందరూ చేపిస్తలేరు. కొత్తిమీర ఉన్నా కానీ వేసుకున్నా కానీ మంచిగా ఉంటుంది. నా చేతికి వస్తుంది లేదు కాబట్టి నేను మళ్ళీ చేతిలో పెట్టుకొని వస్తుంది. చేతికి వస్తుంది అంటే ప్లేట్ తెచ్చుకోవాలి, అక్కడ కింద ప్లేట్లో పెట్టుకోయి. రౌండ్ పెట్టు, అన్నిటికి రావు.
మిరపకాయ బజ్జీని ఆ విధంగా కట్ చేసేసి మనం మసాలా అనేది ఆ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకా పెండింగ్ ఉండాలండి. ఆధార్ కార్డు ఇంకా చేపిన వాళ్ళు 3, 6, 9, 12, 10, 14 మంది దాకా ఉండరు కదరా. రాడు అడ్డానికి. ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత బజ్జీలలో ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసి దాని మీద పిండేస్తే కనుక మనం తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ విధంగా చేసుకోండి మసాలా బజ్జీ అనేది. ఆ విధంగా చేసేసి వాళ్ళ డాడీకి అనేది ఇచ్చేసాడు. మసాలా బజ్జీ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.